భవిష్యత్తు మీరు మీకు అర్థమయ్యే మీరు దాన్ని అభివృద్ధి చేసుకుంటే ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుంటుంది. కాబట్టి నిశ్శబ్ద కారణాల వేదిక వెళ్ళిన ప్రజలు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రామేశ్వరరావు గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జి రామయ్య గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు మరి ముఖ్యంగా మా స్టూడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆగస్టు 15లో మనకు స్వతంత్రం వచ్చింది. అమ్మ పిల్లలు నిశ్శబ్దంగా తారీఖు పాకిస్తాన్ విభజన జరిగింది. అంటే వారికి స్వతంత్రం మనకన్నా ముందే ఒక రోజు ముందు ఇచ్చారు. కానీ దాని వెనుక జరిగిన నరమేధం 14 జాబితాల ముందు కానీ దేశాన్ని విభజించడం చేసి విభజించడం చెప్పి చేసిన అరాచకాలు మాత్రం ఇప్పుడున్న యువతకు కానీ ఇప్పుడున్న చాలా మందికి తెలియదు. అందుకే ప్రతి వాళ్ళు కూడా దేశం పట్ల గౌరవ భక్తి పెరగాలంటే ముందు చరిత్ర చదువుకోవాలి. ఈ రోజు మనం బ్రహ్మాండంగా ఉన్నాం. పెద్దల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో మనకు అన్ని అందుతా ఉన్నాయి. పేదవాళ్ళు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ ధైర్యంగా భరోసాలో బతుకుతా ఉన్నారు. ఏ రాష్ట్రానికి ఏ ఇబ్బంది ఉన్నా బీజేపీ నరేంద్ర మోడీ గారు ఒక ప్రచార పాత్రలో ఆ రాష్ట్రానికి అన్ని వసతులు సమకూరుతున్నారు. కానీ అప్పటి చీకటి రోజుల్లో స్వతంత్రం రాకముందు ప్రతి కుటుంబం కూడా ఎంతో కొంతమందిని కోల్పోయింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మహిళలైతే నీత్యాతిగా అతి పూర్వంగా మారవాలని చెప్పి చేసిన సందర్భాలు కూడా 14 ఆగస్టు కానీ ఆ ముందు రోజు కానీ మనం చూసాం, విన్నాం. మరి మీరు చూస్తా ఉన్నారు. చరిత్ర చదువుకోమని ఎందుకు చెప్తా ఉన్నానంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ లో చెప్పిన ఇండియన్స్ గ్రోత్ ఎలా ఉందో